హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరం బాగుండాలండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు వ్లాగ్లో అయితే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. మన రెస్టారెంట్లో తింటాం కదా, అప్పుడు అనిపిస్తుంది అనమాట ఇవి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఎలా చేస్తారో, ఇది ఎలా చేస్తారో, అది ఎలా చేస్తారో అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్గా ఉంటాయండి రెసిపీస్ అయితే. కానీ ఏది కూడా మనకు సొంతంగా అయితే రాదు, నేర్చుకుంటుంటే చేస్తూ ఉంటేనే వస్తాయి కదా. సో అలాగే నేను నేర్చుకునే ప్రయత్నంలో అయితే ఉన్నానన్నమాట. నాకు కూడా కొత్త కొత్త వంటలు వెరైటీగా చేయాలి, ట్రై చేయాలి అని అనిపిస్తూ ఉంటుందండి. సో అందుకే ఈరోజు అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేశాను. సో మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మన హోల్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే చీల్చి వేసుకున్నాను. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. మనం స్పైసెస్ వేసాం కాబట్టి అవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది. మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇంతలో మా వారు నేనైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే నేను వంట చేస్తున్నాను. ఆయన పక్కకుండా ఏదో మాట్లాడిస్తున్నారు నాతో. అలాగే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇంకా అక్కడ టమాటోస్ ఫ్రై అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే వాటర్ ఎసరు పోయాలి కదా, ఎసరికైతే వాటర్ అయితే గిన్నెలో పోసుకొచ్చుకున్నానండి. కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా నాకు వంటకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇటు సైడ్. సో ఇంకా ఇక్కడైతే టమాటోస్ ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా అయితే వేసుకున్నానండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మనం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేను మా మనిషి తినాలి కాబట్టి కొంచెం మసాలాలు తగ్గించి వేసుకున్నాను. చూడండి మసాలాలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎసరు అనేది పోసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై కూడా కడాయి పెట్టుకున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ ఇంకా బిర్యానీకి అయితే రైస్ అయితే మరుగుతూ ఉందండి. ఈ టైంలోనే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి, లేదంటే రైస్ అనేది చప్పగా అవుతుంది. సో టేస్ట్ చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా మసులుతున్న ఎసర్లో అయితే రైస్ అయితే వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ఇవి ఆల్రెడీ నేను 1 అవర్ బిఫోరే నానబెట్టి ఉంచుకున్నాను. సో అవి అయితే ఎసర్లో వేసేస్తున్నాను. రైస్ మొత్తం వేసేసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసి దమ్ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. కలిపేసుకొని కొద్దిసేపు మూత అయితే పెట్టి మగ్గించాను. మగ్గించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా అయితే వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసేసుకున్నానండి. చికెన్లో ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఇంత గ్రేవీ కొంచెం ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై లాగా వచ్చేంత వరకు అయితే ఉంచానండి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి కర్రీ అయితే. చాలా సింపుల్గా అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు, దమ్ బిర్యానీ ఎలా చేస్తారో ఏంటో అనేసి అనుకునేదానండి. కానీ చాలా సింపుల్ అండి. నేను బిర్యానీ రైస్ సపరేట్ వండాను, అలాగే చికెన్ ఫ్రై సపరేట్ వండాను కదా. ఈ చికెన్ ఫ్రై అనేది ఈ బిర్యానీ రైస్లో కలిపేసామనుకోండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇంకా నేను కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి. సో అవి కూడా వేసేస్తున్నాను రైస్ మీద అయితే.
తర్వాత మనం చేసుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, దాన్ని రైస్ మీద పెట్టేసి కలిపేసుకుంటే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు, రైస్ లేయర్స్గా చికెన్ వేసేసి చేస్తారు. ఆ ప్రాసెస్లో కూడా మళ్ళీ నేనైతే ట్రై చేస్తానండి. సో ఇదైతే సింపుల్ ప్రాసెస్ కదా, సో అందుకని ఈసారి అయితే ఈ ప్రాసెస్లో చేశాను. నెక్స్ట్ టైం వచ్చేసి ఆ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఇక్కడ మా అంశు బంగారం అయితే మమ్మీ నాకు ఎప్పుడు పెట్టిద్దా అని అయితే చూస్తున్నాడండి. సో ఇదైతే కలిపేసి మాకు అన్నయ్యకి కూడా పెట్టేయాలి. అలాగే రైస్ బాగా కుక్ అయిందండి. అలాగే చికెన్ ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.